సర్వాంగ సుందరుడై ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం పక్షంగా ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి అయి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినములుగా అబద్ధ బోధకుల గురించి మనము వింటూ వస్తున్నాం. ఈ యొక్క ఛానల్ ఉద్దేశము లేదా ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏమిటంటే, ఏ విధము చేతనైనను దేవుని వాక్య ఆధారముతో మిమ్మల్ని అందరినీ పరిపూర్ణులుగా చేసి పరలోకం వైపు నడిపించాలని, పరలోకంలో మీరు నేను యుగాయుగములో దేవాది దేవుడైన యేసునాథునితో మనం ఉండాలనేదే మా చిన్ని ప్రయత్నం. కాబట్టి ఏ వాక్యమైతే ప్రతిరోజు నేను అందిస్తున్నానో దయచేసి వాటిని క్షుణ్ణంగా పరీక్షించండి, చదవండి. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడని ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలను బోధించేటువంటి మనుష్యులు ఈ లోకంలో లేదా సార్వత్రిక సంఘంలో ప్రవేశించి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనివలననే మనము వాస్తవాన్ని గ్రహించగలము అని యోహాను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము అబద్ధ బోధకులను పరీక్షించాలంటే యేసుక్రీస్తును మన జీవిత అనుభవంలో మనం అనుభవించిన వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక.